ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. తప్పని నిలబడతలేదు, వినబడతలేదు. మనస్ఫూర్తిగా కమాన్. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడలే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే
శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడాలి 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 పాడతారు. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇంత సభలో ఇద్దరు ముగ్గురోనండి నమ్మారు. నమ్మినోళ్ళు ఎగిరారు. నమ్మినోళ్ళు ఎగిరారు. నమ్మనోళ్ళు భూమికి అత్తక్కపోయి ఉన్నారు. యేసయ్య నామములో శక్తి ఉందని ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి ఎగిరి చెప్పండి. పాపం కొంతమంది లావకుండా ఎగరండి. హల్లెలూయా. ఏది నేను స్పాంజ్ పెట్టుకోమని పెట్టుకోలేదు. మీ కాళ్ళు ఇలా అంతం చేత కాదా? ఏదో అనండి. కమాన్. ఎస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడలే పడలే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే అంతగట్ట గట్టిగాను తిరుపారలేరా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉంది ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది. మనసుకు నెమ్మదినిచ్చే రోగిని స్వస్థపరిచే. హల్లెలూయా. మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో. హల్లెలూయా. ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే ఏంటంట దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే అందరూ యేసయ్య నామములో. హల్లెలూయా.
శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించే మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామములో మారాలంటారు యేసయ్య నామములో చప్పట్లు కొట్టాలి యేసయ్య నామములో జయాలి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని జయించే పరలోకానికి చేర్చే పాతాళాన్ని తప్పించే పరలోకానికి చేర్చే నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా పరలే అందరూ రెండు చేతులు పైకి చప్పట్లు కొట్టండి యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నా యేసయ్య నామములో నామములో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా ఒక్కసారి మీ బైబిల్ తిప్పితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న ఒక సంభవాన్ని చదువుతున్నాను వినండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఇది స్త్రీలకు సంబంధించిన బలహీనత. రక్తమే ప్రాణము, రక్తమే బలము, రక్తమే మనకు శక్తినిస్తుంది. ఆ రక్తం కారిపోతూ ఉంటే, ఆ రక్తం వృధా అయిపోతూ ఉంటే ఆ వ్యక్తి ఏమైపోతుంది? నీరసం అయిపోతూ ఉంటారు. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులట? విన్నారా వినలేదా? 12 సంవత్సరాల నుండి ఆ రోగం బాగుపడటం లేదు. ఆమె అనేక వైద్యుల చేత
ఎన్నో తిప్పలు పడి డాక్టర్ దగ్గరికి కదా వెళ్తారండి. రోగం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడండి? టెస్ట్ చేయమంటాడు, ఎక్స్రే తీయమంటాడు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా మించితే స్కానింగ్ అంటే 3,000 5,000 అవుతాయి అనుకుంటా. 5,000 రూపాయలు నీకు జబ్బు ఎలా ఉందో అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్. మెంగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనేవారు. అరే జబ్బు వచ్చి నేను బాధపడుతుంటే, డబ్బు లేక నేను ఏడుస్తుంటే మళ్ళీ స్కానింగ్కి 5,000 రూపాయలు ఎక్కడ దమ్మంటావయ్యా? 5,000 స్కానింగ్కే. మళ్ళీ డాక్టర్ ఫీజు వేరు, మళ్ళీ మందుల ఖర్చు వేరు. పాపం ఏమో డబ్బున్నామే కాబోలు ఒక డాక్టర్ దగ్గరికి కాదు, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఆలియోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, మంత్రాల మందు, తాయెత్తుల మందు, ఇంగ్లీషు మందు, తెలుగు మందు, పసరు పోస్తారు, పుత్తూరు కట్టు, ఊరు నాయన ఎన్ని రకాల మందులు ఉన్నాయి. కొంతమంది దగ్గరికి వెళ్తే ఆ వేప ఎర్ర తీసుకొని తుప్ప అంటే పోద్ది. ఏం తిప్పలు పడతారో చూడండి. తిప్పలు పడిందంటే ఏమే ఎన్ని తిప్పలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లకి బాగలేదని తీసుకెళ్తే, అరే ఆ పసిబిడ్డ 3 నెలల బిడ్డకి ఇంజక్షన్ పెట్టి పొడుస్తుంటే, ముక్కుల్లో ఏదో పెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోవడంలా. ఆ బిడ్డకు అసలు జబ్బు కంటే ఈ నొప్పులు ఎక్కువైపోయి గిలగల కొట్టుకొని ఏడుస్తుంటే, మన ఎవరో ఒక ఆయన చెప్పాడు, చంటి పిల్లకి ఊపిరి ఆడతలేదంటే డాక్టర్ తీసుకెళ్తే ఏదో ఎక్కిస్తామని ఇటు పొడిచారంట, నరం దొరకలేదని అక్కడ పొడిచారంట, నరం దొరకలేదని కాలుకు పొడిచారంట, మళ్ళీ అక్కడ తీసి ఇంకో చోట పొడిచారంట. ఒళ్ళంతా గాయాలు చేసి ఒళ్ళంతా చిల్లులు పొడి చేశారు. అబ్బే కుదరదు తీసుకుపోవడం అన్నారంట, డబ్బులు కట్టి తీసుకుపోమన్నారంట. అరే ఇవాళ మనకు ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ఎంతమందికి తెలుసండి? తెలీదా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పటంలా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం పాపం అని నేను అంటంలా. డాక్టర్లను కూడా దేవుడు వాడుకుంటాడు, కానీ దేవుడు మనల్ని స్వస్థపరిస్తే తప్ప వైద్యులేమి మనకి చేయలేరు. అక్కడక్కడ హాస్పిటల్స్లో రాసి ఉంటుంది, డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? కోస్తారు, కోసి సూది పెట్టి కొడతారు. తెలుసా మీకు ఎవరికైనా అయింది ఆపరేషన్లో? సూది పెట్టి కొడతారు. 3వ రోజు 5వ రోజు కుట్లిప్పేటప్పటికీ ఏమైపోయింది? శరీరం అతుక్కుపోయిందట్టు చేసేది ఎవరో? డాక్టర్ గారు కూర్చొని అతుక్కో 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 అని ఏమన్నా పాట పాడతాడా? ఎవరు అతుక్కునేటట్టు చేశారు? అది దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, మనల్ని బాగా ఎరిగిన మన ప్రభు. కొన్నిసార్లు మన జీవితాలలో రోగాలు వచ్చినప్పుడు ఊరికే మనం దిగులు పడిపోతుంటాం, భయపడిపోతుంటాం, వైద్యుల దగ్గరికి పరిగెడతాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మీరు ఒకటి నేర్చుకోండి, మీరు మోకరించి ప్రార్థించండి. ముఖ్యంగా మీ పసిబిడ్డలకు రోగం వచ్చిందంటే దానికి కారణం మీరే. తల్లిదండ్రులు ఇద్దరు మీ బిడ్డ కొరకు ప్రార్థిస్తే మీ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఈ స్త్రీ ఈ భయంకరమైన వ్యాధితో ఉంది. ఈమెకు యేసుప్రభు తెలియదు. యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా లేరా అండి మీ ఊర్లో? యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా లేదా? అందరికీ తెలుసా? ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? అదేదో చెప్తున్నారు కొంతమంది,
3 మేకులు పీక్కోలేనోడంట. వాళ్ళకి అంతే తెలుసు పాపం. ఏం తెలుసు? తను తానే రక్షించుకోలేకపోయాడు, అంతే తెలుసు. మీరు నమ్మండి. ముందు మీరు నమ్మి ప్రార్థిస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పాపము ఈ రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీకి 12 సంవత్సరాలు బాధపడుతుంది. మందుల దగ్గరికి వెళ్తుంది, డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది, రకరకాలుగా తన ప్రయత్నాలు చేసింది, కానీ ఆమెకు యేసు ప్రభువుని గురించి ఎవరూ చెప్పలేదండి. ఈమెకెవరు చెప్పలేదు కాబట్టి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొనెను. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. రోగం వచ్చిందంటే జేబు ఖాళీ అయిపోద్దండి. ఒకప్పుడు పర్సు ఖాళీ అవుద్ది అనేవాళ్ళు. రోగం వచ్చిందంటే పర్సు ఖాళీ అవుద్ది. ఈ రోజుల్లో రోగం వచ్చిందంటే బ్యాంకే ఖాళీ అయిపోతుంది. కొంతమంది తీరని వ్యాధులతో బాధపడుతుంటారు. సంవత్సరాల తరబడి ఒక వ్యక్తిని ఒక వ్యాధి పట్టి పీడిస్తుంటే ఒళ్ళు గొల్లైపోతుంది, సంపాదన హారతైపోతుంది, కుటుంబంలో నెమ్మది ఉండదు, బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు. నానా తిప్పలు పడి డబ్బులన్నీ అయిపోయి ఎముకల గూడులాగా అయిపోయినప్పుడు 27వ వచనంలో ఆమె యేసుని గురించి వినిందంటే ఎవరో చెప్పారు. ఎప్పుడు దాకా వినలా. 12 సంవత్సరాలు ఆమె యేసు ప్రభుని గురించి వినింది. అమ్మా, యేసయ్య అన్నాడు. ఆయన ఎటువంటి రోగాలైనా బాగు చేస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన ప్రభు. ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు. కుష్ఠ రోగుల్ని స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డు వాళ్ళ కళ్ళు మీద చేతులేస్తే కళ్ళు కనపడుతున్నాయి. చెవిటి వాళ్ళ చెవులు తెరిచిన వాడు, కుట్టి వాళ్ళు గంతులేసేటట్టు చేసిన వాడు, నానా విధములైన రోగము నుండి స్వస్థపరిచే ప్రభువు యేసు ప్రభువు. ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన్ని రోగం బాగు చేస్తాడు అని ఎవరో చెప్పారట. మీకు చెప్పారా ఎవరన్నా? మీరు చెప్పారా ఎవరికన్నా? యేసయ్యని గురించి చెప్పండి. నువ్వు కూడా చెప్పాలి. యేసయ్య ప్రేమను రుచి చూచిన వారు, యేసును ఎరిగిన వారు, యేసును ఎరగని వారికి యేసయ్య శక్తిని గురించి, ప్రేమను గురించి చెప్పాలి. ఇంకా యేసును ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా యేసు ప్రభువు కూడా ఒక దేవుడట అనే సంగతి అందరికీ తెలుసు, కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత తెలియదు. ఆయనలో ఉన్న శక్తిని ఎరగరు, ఆయన ప్రేమను ఎరగరు. కాదండి, మనం ఎవరో చెప్పిన దాన్ని చెబుతాం వేరు, మనం అనుభవించి చెప్పడం వేరు. ప్రతిసారి మాలాంటి పాస్టర్లు మీ ఊర్లో రాలేరు, మీ ఇళ్ళకు రాలేరు, మీ వీధిలోకి రాలేము, కానీ యేసు ప్రేమను ఎరిగిన మీరు ఇతరులకు చెప్పాలి. పాపం ఎవరో ఈ రక్తస్రావం రోగం కలిగిన ఆమెకు చెప్పారు. ఆమె యేసుని గురించి విని వెంటనే ఏం చేసిందో చూడండి. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని సమూహములో ఆయన వెనకకు వచ్చి వస్త్రమును ముట్టెను. వింటే చాలదు, విన్నదాని ప్రకారంగా నడుచుకోవాలి. వెంటనే వెళ్ళింది, విన్న వెంటనే వెళ్ళింది ప్రభు దగ్గరికి. అసాధ్యం. ఆ రోజుల్లో రక్తస్రావం కలిగిన వారిని ముట్టుకోకూడదు, వాళ్ళు బయటికి రాకూడదు. ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తారు నిష్ఠ. వారు ముట్టుకోకూడదు. ఏంటండి, వారు అందరిలోకి వస్తే ఆమెను వెలేస్తారు. కాబట్టి ఈమె ఏం చేసింది, అందులో యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు పెద్ద జనసమూహం ఉంటుంది. అందరి మధ్యలోకి ఎలా వెళ్ళాలి? నాకు కుదరదు అనుకోలేదు. అక్కడ నాకెవరు నన్ను పట్టించుకోరు, నన్ను తోసేస్తారేమో, నన్ను తిడతారేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో అని అనుకుంటే యేసయ్య దగ్గరికి ఎవరు రాలేరండి. ఎవడేమనుకుంటే నాకెందుకు, నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి. వెనక తట్టు కింద దేక్కుంటే ఇలా పాక్కుంటూ వచ్చిందంట. ఆడు ఈడు కాళ్ళతో తొక్కుతున్నా సరే ఏమని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంగీని అలా ముట్టిందండి. అంతే. ఏమైందండి? వెంటనే ఆమె రక్తధార
కట్టెను. 12 సంవత్సరాలు ఎన్ని మందులు వేసుకుందో, ఎన్ని ఇంజక్షన్లు వేసుకుందో, ఎన్ని తిప్పలు పడిందో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుందో, పోనటువంటి రోగం విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అంగీని ముట్టగానే ఆమె రక్తధార కట్టింది. ఈరోజు 12 సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతున్న కష్టమేంటో, నష్టమేంటో, వ్యాధి ఏంటో, దిగులేంటో, విశ్వాసంతో మన మధ్య ప్రభు సంచరిస్తున్నాడని నమ్మితే, ప్రభా నిన్ను ముడుతున్నానయ్యా, నన్ను ముట్టు, నీ నామంలో స్వస్థత ఉంది, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించు, ఈరోజు నన్ను స్వస్థపరచు, ఈరోజు నన్ను మార్చు, ఈరోజు నా బాధ నుండి, నా కన్నీటి నుండి నన్ను విడిపించని విశ్వాసంతో ఎవరైనా ఇక్కడ ప్రార్థిస్తే రేపు కాదు, వెంటనే మీరు రక్షణ ఆనందాన్ని పొందుతారు. ఒకసారి మీరు లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఇక్కడ ఇంకో రోగం ఏమకి. ఏం రోగం? దెయ్యం పట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18, ఇందాక 12. దెయ్యం పట్టి ఏం చేసిందంట ఈ వ్యక్తిని? నడుము వంగిపోయిందంట. ఏమైపోయింది? నడుము ఎప్పుడు వంగిపోద్దండి? మా చిన్నప్పుడు చూసేవాళ్ళు నడుము వంగిపోయిన స్త్రీలు, నడుము ఇలా వంగిపోయి ఇలాగ నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నారా మీ ఊర్లో ఎవరన్నా? అంతవరకు బతకటంలా ఈ మధ్యలోనే చంపేస్తున్నారు మీరు. అవును, అమ్మమ్మల్ని బతకనిస్తున్నారా? వాళ్ళు ఎక్కువసేపు బతికితే పోయి అనాథాశ్రమంలో పడి ఉండండి అంటున్నారు. పూర్వం పాపం నడు వంగిపోయినా కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ రోడ్ల మీద నడుచుకుంటూ ఉండేవారు. అది వృద్ధాప్యంలో వచ్చిన బలహీనత. కానీ ఒక యవనస్తురాలు, ఓ 18 ఏళ్ళు యవనస్తురాలు, ఒక 20 ఏళ్ళు యవనస్తుడు నడు వంగిపోయిందంటే అర్థమేంటండి? తన మీద ఏదో ప్రభావం ఉంది. నీ బతుకులో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రకాల రోగాలకు, జబ్బులకు, లేక వ్యాధులకు, లేక దురభ్యాసాలకు బానిసకున్నా నీ వంకరతనాన్ని సరిచేయడానికి శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. వంకర వాటిని తిన్నముగా చేయడానికి నేను వచ్చానన్నాడు. పాపులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చానన్నాడు. నశించుచున్న వారిని వెతకి రక్షించడానికే నేను వచ్చానన్నాడు. ఈ నడుమొంగిపోయిన స్త్రీ సమాజ మందిరంలో కూర్చొని ఉంది. అంటే ఇలాంటి మీటింగులో కూర్చొని ఉంది. ఇందాక ఆమె యేసుప్రభుని గురించి ఎవరు చెప్పలేదు ఆమెకి. ఈమెకు తెలుసు దేవుడి గురించి తెలుసు, కానీ తనకు విడుదల దొరుకుతుందని తెలియదు. వస్తుంది, కూర్చుంటుంది, పోతుంది. మీలో కొంతమంది చర్చెస్కి వెళ్తున్నామన్నారు. మరి చర్చెస్కి వెళ్ళిన తర్వాత మీ బతుకులు మారాయా? మీ మాటలు మారాయా? మీ ప్రవర్తన మారిందా? భక్తి వచ్చిందట. ఒక సింహం అట భక్తి కలిగిన సింహం అయిపోయిందటండి. ఎవరో చెప్పండి మరి మెలుకుంటే. సింహము భక్తి కలిగిన సింహం అయిపోయి అంతకుముందు అమాంతగా జంతువుల మీద పడి తినేదట. ఇప్పుడు భక్తి వచ్చిన తర్వాత, దేవుడా నాకు ఈ జింకనిచ్చావు, నీకు వందనాలని వేసుకొని తింటదట. ఏమొచ్చింది? భక్తి యాడైంది కానీ బుద్ధి మారిందా? మారడా. ఈ రోజున చాలామంది ప్రార్థన చేసుకుంటూ నేర్చుకున్నామంటున్నారే కానీ హృదయం మారలేదండి. ప్రార్థన చేసే పెదవులతో అబద్ధాలు ఆడటం కుదరదు, మోసాలు చేయటం కుదరదు, దుర్భాషలు ఆడటం కుదరదు. నీ హృదయంలో ప్రభు ఉన్నప్పుడు నీ జీవితంలో మార్పు ఉంటుంది. నీ జీవితంలో హృదయంలో ప్రభువు లేకపోతే అక్కడ దురాత్మ ఉంటాడు. నీ హృదయంలో దేవుడైనా ఉండాలి, దెయ్యమైనా ఉండాలి. ఎంతమంది ధైర్యంగా ఈ రాత్రి చెప్పగలరు నా హృదయంలో దేవుడు ప్రభువు ఉన్నాడని? అనుమానంగా ఉందా? డే డ్యూటీ ఏమో సైతానికి ప్రభా, నైట్ డ్యూటీ నువ్వు రానైనా భయం వేస్తుంది. రాత్రులు ప్రభు ఉంటాడు, పగలేమో దెయ్యం ఉంటుంది అంటారా? కుదరదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చకుంటే నేను ఉమ్మి వేస్తానన్నాడు.
ఆమె అక్కడ కూర్చొని ఉండటం చూస్తే యేసు ప్రభు చూశాడటండి సమాజ మందిరంలో. ఆ నడివంగిపోయిన స్త్రీని చూచి రమ్మని పిలిచి, అక్కడెక్కడో కూర్చొని ఉంది, రమ్మనంగానే ఆమె వచ్చింది. ఎట్టొచ్చింది? ఇలా నడుచుకుంటూ వస్తే అందరూ చూస్తున్నారు, ఏం పాపం చేసిందో. అందరూ తిట్టుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఎట్ట నడుస్తుంది చూడు. కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు, యేసయ్య నన్ను పిలిచాడు అని వచ్చింది. ఆమె ఎద్దుకు రాగానే ప్రభు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని స్తుతించింది. ఈ రాత్రి ఆ చక్కదనం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ఇంతకాలం వంకర బతుకులనేమో, నీకు వంకర స్వభావం ఉందేమో, నీవు పాపాన్ని జయించలేకపోతున్నావేమో, నీ త్రాగుడు మానలేకపోతున్నావేమో, నీ బూతులు మానలేకపోతున్నావేమో, నీ కోపం నుండి నీకు విడుదల లేదేమో, నీ చెయ్యకూడదన్న పాపమే చేస్తున్నావేమో, దురాత్మల ప్రభావం మీద ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపించడానికే ఎక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు రావాలి ఆయన పిలిస్తే. ఆమె విని ఊరుకోలేదు, విని వెళ్ళింది యేసయ్య దగ్గరికి. విని వెళ్ళిపోవడం కాదండి, ఇంటికి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె ప్రభు పిలిచినప్పుడు ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఈ రాత్రి ఎవరికి ఎటువంటి వంకరతనం ఉందో నాకు తెలియదు, కానీ మీ వంకరతనం మీకు తెలుసా? మీ లోటు మీకు తెలుసా? మీ కొరత నీకు తెలుసా? నీ బలహీనత నీకు తెలుసా? ఇంకా గట్టి మాట వాడాలంటే నీ పాపం ఏదో నీకు తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాటకు వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే అది పాపమే. చాలామంది అనుకుంటారు పాపం అంటే తాగుడు, వ్యభిచారము, హత్యలు చేయటము, దోపిడీలు చేయటము, ఇలాంటి భయంకరమైన పాపాలు అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్పాడు, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని చూచి ద్రోహి అనువాడు నరకాగ్నికి పాత్రుడు. నీ చేతిలో కత్తి లేదు, కత్తున్న నీకు ధైర్యం లేదు కాబట్టి చంపలేదు, కానీ వాడు చావాలి, వీడిని చంపుతాను అనే మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయంటే నీకు నరహంతకుడికి తేడా లేదు. ఈరోజు నీకు ఒక అద్భుతం జరిగించాలని, నీ జీవితంలో దేనికి నువ్వు బానిసగా ఉన్నావో, దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం అండి. విగ్రహం అంటే ఏదో బొమ్మలు కాదు. దేవుని స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహమే. అది బంగారం అవనివ్వండి, అది మనుషులు అవనివ్వండి, అది ఉద్యోగం అవనివ్వండి, అది ఆస్తి అవనివ్వండి, అది డబ్బు అవనివ్వండి, దేవుని కంటే ఎక్కువ అది ప్రేమించినా అది నీ విగ్రహం. అది నీ మీద పెత్తనం చేస్తుంది, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రాణమిచ్చిన ప్రభువును ప్రేమించండి. ఇంకొక స్త్రీని గురించి చెప్పి ముగిస్తాను, మీరు ఓకే అంటే. ఓకేనా? హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, రోగాలు ఏమీ లేవు. కానీ ఆమెకి ఏమీ లేదో తెలుసా? గర్భఫలం లేదు, పిల్లలు లేరు. హాయిగా ఉంటారు కదా పిల్లలు లేని వాళ్ళు. ఏమ్మా, ఎంతమందికి పిల్లలు ఉన్నారో చేయి చూపించండి. అబ్బా, అడగకుండానే దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చారు. అందుకే ఆ పిల్లల్ని తిట్టొద్దని చెప్పా. కుక్కలు, గాడిదలు, దున్నపోతులు అనకండి. అప్పుడు మీరు పెద్ద కుక్కలు, పెద్ద దున్నపోతులు, పెద్ద గాడిదలు అవుతారు. అంతే కదా. పిల్లల్ని జంతువులు పేర్లు పెట్టి తిట్టొద్దని అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య మరీ విపరీతం అయిపోతున్నారు మనుషులు. చక్కటి అందమైన పిల్లల్ని మనకిస్తే, కుమార్తెలను కుమారులను మనకిస్తే, అదేదో కొడుకునేమో నెత్తెక్కించుకుంటాడు, కూతుర్నేమో తరిమేస్తారు. ఏం కట్నం ఎత్తుకుపోద్ది, కట్నం ఇవ్వాలని బాధమ్మా మీకు? ఎంత విచిత్రం అండి. ఆడపిల్ల పుట్టిందని మా అత్తగారు అలిగిందండి అందొక ఆమె. ఆడపిల్ల పుట్టిందని అలిగిందంట. ఎవరో ఆమె ఆడదు కదా. నాయన, మా ఆయన్ని నా దగ్గరకు రాకుండా చేసిందండి. 3వ నెల వచ్చిందండి, బిడ్డను చూస్తానికి మా అత్త రాలేదు, మావ రాలేదు, మా ఆయన రాలేదు, మమ్మల్ని వదిలేశారండి. ఎంత భయంకరం అండి ఇది. ఆడపిల్లైనా మగపిల్లోడైనా దేవుడిచ్చి బహుమానం. దేవుడిని స్తుతించండి. ఈ రోజుల్లో పోటీగా ఆడపిల్లలే బాగున్నారండి మగపిల్లల కంటే. అవును, నెత్తి కురుగు పెడతారు కావాలంట. చచ్చినప్పుడు కాదు, బతుకుండానే పెడతాండి కొడుకు, జాగ్రత్త. కొడుకులు అంటున్నారు.
కొడుకుల చేత బాధలు పడుతున్న తండ్రుల సంగతి చాలా కథలు వింటున్నాం. మీకు తెలీదా? ఎప్పుడు చేస్తావు నన్ను ఆస్తి నాకు ఇస్తావా చేస్తావా అన్నాడంట ఒకడు. తొందరగా చావు, ఎంతకాలం నువ్వు చావు పెట్టి మేము ముసలు అయిపోతుంటే అంటాడంట వచ్చి కొడుకు. ఏంటండి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము కుమారులను అనుగ్రహించు స్వాస్థ. ఆ హన్నాకు పిల్లలు లేరండి. ఆమెకు సవిత ఉంది, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు అంటే ఎంత చులకనో కదా. మన భారతదేశంలో మరీను వివాహమైన 2వ సంవత్సరంలోనే ఏం లేరా? నీకెందుకంట? నీకెందుకు పక్కింటి వాళ్ళకి పిల్లలు లేకపోతే నీకెందుకు? నీ పిల్లలు నువ్వు చూసుకోవచ్చు కదా. లేరా? పొట్టరలే ఇంకా. అసలే వాళ్ళు పిల్లలు లేరని బాధపడుతుంటే టెస్ట్ చేయొచ్చు, మీ ఆయన్ని టెస్ట్ చేయొచ్చు. ఆయన సంగతి నీకెందుకు, వాళ్ళ ఆయన సంగతి నీకెందుకమ్మా? అరే ఏం మనుషులరా బాబు. గుడ్రాలు అనే మాట అవతల వాడి గుండెల్లో ఎంత బాధ కలుగుద్దో. గుడ్రాలువే ఏంటి, సొంత ఇంటి వాళ్ళే అత్తగారు అంటది, సొంత తోబుట్టువులు అంటారు. మానసికమైన బాధ. నాకు చాలామంది చెప్పేది ఏంటంటే, అయ్యగారు మాకు పిల్లలు లేరని మాకు అంత బాధ లేదు, దేవుడు ఇస్తాడని విశ్వాసం ఉంది తగిన సమయంలో. కానీ అందరూ మమ్మల్ని అనే మాటలు మేము పడలేకపోతున్నాం. ఈ పెనిన్న పిల్లలు కలిగిన ఆమె హన్నాను పొడుస్తూ ఉంది. నీకు పుట్టర్లే అంతే, నీకు లేరులే అంతే. ఏమో సంవత్సరం మందిరానికి వెళ్తుందంట, ఏడుచుకుంటూ వస్తుందంట. ఒక సంవత్సరం ఏం చేసింది తెలుసా? హన్నా మందిరంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడిపోయి అంతవరకు భర్తను అడిగింది, నాకు పిల్లల్ని ఇవ్వా అంటే. నేనేమన్నా దేవుణ్ణా? ఇప్పుడు ఎవరిని అడిగిందో తెలుసా? దేవుణ్ణి అడిగింది. దేవా నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇస్తా. నీళ్లు కొమ్మరించినట్టు తన హృదయాన్ని దేవుని సందులో కొమ్మరించి ప్రార్థించింది. నేను 3 విషయాలు మీకు చెప్పాను, కథంతా అక్కర్లా ఈ సంభవాలు. ప్రభువును గురించి విన్నప్పుడు వెంటనే మీరు మోకరించి ప్రార్థించడం నేర్చుకోండి. ప్రభువు రమ్మని పిలిచినప్పుడు వెంటనే తడపడాయించకుండా ఆయన సన్నిధికి రండి. ప్రభువు సన్నిధిలో విడుదల దొరుకుతుందని నమ్మిక వచ్చినప్పుడు మోకరించి ప్రభువుని అడగండి. ఏదైనా అడగండి. నాకు అసాధ్యమైంది ఏది లేదు. డాక్టర్లు నీకు పుట్టరయ్యా పిల్లలు, 2 లోపాలు ఉన్నాయి, నీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, నీ భార్య గర్భకోశంలో సమస్య ఉంది, మీకు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డలు పుట్టరు అని డాక్టర్ల చేత చెప్పబడిన వారు కూడా వారిరువురు కలిసి మోకరించి ప్రార్థించినప్పుడు ఇప్పుడు 1కి 2, 3 బిడ్డలను కలిగిన వారుగా ఉన్నారు. కొట్టండి చప్పట్లు కొడితే. నమ్ముతున్నారా? నీకు గర్భఫలం ఇవ్వడానికి ఆయనకి పెద్ద పనేం కాదు. నీ వంకరతనం మార్చడానికి ఎవ్వడూ మార్చలేడేమో. నిన్ను నువ్వు మార్చుకోలేవు. కానీ యేసయ్య ఒక్కసారి ఆయన చెయ్యి నీ మీద పడితే నీ వంకరతనాలంతా పోతాయండి. ఒక్కసారి నువ్వు ఆయన్ని విశ్వాసంతో ముడితే, ఆయన్ని ముట్టుకుంటే చాలండి. విశ్వాసంతో ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచగలవు, నువ్వు నన్ను క్షమించగలవు, నువ్వు నన్ను బాగు చేయగలవని నమ్మికతో ఈ రాత్రి మన మధ్యలో ప్రభు ఉన్నాడని నమ్మి నోరు విప్పి నువ్వు దేవునితో చెబితే మరుక్షణం వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఆమె దిగ్గుడు లేచి చక్కగా నిలబడెను. వెంటనే హన్నాకు ఒక మాట వినబడింది. అక్కడున్న యాజకుడు చెప్పాడు, మరుసటి సంవత్సరము ఈ సమయానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. రోగాలు వెంటనే పోతాయండి. బిడ్డ కావాలంటే వెంటనే వస్తారు. ఇట్లంటే బిడ్డ వచ్చేస్తాడా? అది మాయ బిడ్డ అవుద్ది కానీ ఒరిజినల్ బిడ్డ అవ్వదు. యేసుప్రభు మాయలు చేయడు. మాయలు చేసే, కనికట్టు చేసే దేవుడు కాదు. ఆయన ఏదైనా చేశాడంటే అది నిజం.
ఆయన స్వస్థపరిచాడంటే అది ఎన్నటెన్నటికీ స్వస్థత. ఆయన ఆశీర్వదించాడంటే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. ఆయన మనల్ని మార్చాడంటే మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. ఈ రాత్రి అటువంటి మార్పు మీకు ఇవ్వాలని చాలా కాలంగా మందిరాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. మీ ప్రవర్తన మారలా, మీ స్వభావం మారలా, మీలో ఉన్న బలహీనతల నుంచి మీరు బయటపడలా, మీలో ఉన్న వంకరతనాలు పోలా. ఈ సభలో నిన్ను తిన్నగా నిలబెట్టాలని, పరిశుద్ధమైన జీవితం నీకు ఇవ్వాలని, నిన్నొక ప్రత్యక్ష సాక్షిగా నిలబెట్టాలని, ప్రభువు నిన్ను ముట్టాలని రమ్మన్నాడు. వచ్చావు. దేవుని స్తోత్రం. నీ ప్రభుకు అప్పగించుకో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు, పిలుస్తున్నాడు నిన్ను. విన్నావు, వచ్చావు. ప్రభు పిలుపుకు లోబడు. ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. ఏంటంటే మనం ప్రార్థన చేసేవాడు పెదాలతో కాదు ప్రార్థన చేసేది, హృదయాల్లో నుంచి, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నువ్వు మొరపెట్టాలి. పరిసయ్యుడు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పాపల వల్ల లేను, శుక్ర వల్ల లేను, వాళ్ళ వల్ల వీళ్ళలాగా లేను, ఇడుగుడుగుడుగుడు ఈ శుక్రలాగా నేను లేను, నేను దశభాగం నీకు ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను చాలా నీతిమంతుడని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినలేదంట. ఇంకొకడు వెళ్ళాడంట, గుండె బాదుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తగైన ధైర్యం చాలక రొమ్ము బాదుకుంటూ, అయ్యా పాపిరని నన్ను కరుణించు. ఒకే ప్రార్థన, ఒకే మాట. అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని ఉందండి బైబిల్లో. నీకు ప్రార్థన రాకపోతే ఒకే మాట, నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మార్చయ్యా, నా బాధ తీసేయి, నా వ్యాధి తీసేయి, నా సమస్యలు తీసేయి, నా బ్రతుకులో ఆశీర్వాదం లేదు. రాత్రి చెప్పావు, ఎండిపోయిన స్థితి ఉంది, నాకు ఉద్యోగం లేదు, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా కుటుంబం కృంగిపోతుంది, నాశనం అయిపోతుంది, నా సహాయం చేయ్యా, నా చేతి పనులు దీవించు, నా పంట పనులు దీవించు, నా వృత్తిని ఆశీర్వదించు అని అడిగి చూడండి. సంవత్సరాల తరబడి నువ్వు చేసిన ఉద్యోగాల వల్ల జరగనటువంటి మేలు, ఎంత కాలం ఎంత ప్రయాసపడినా చాలని జీతంతో సంపాదించిందంతా చిల్లి సంచిలో వేసినట్టుగా నాశనం అయిపోతుందేమో, వృధా అయిపోతుందేమో. ఏ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకును చూచి, నీ బాధను చూసి, నీ శ్రమను చూసి, నీ వంకరతనమును చూచి, నీ ఆవేదన చూసి పైనున్న ప్రభు ఎవరినో ప్రేరేపించి ఎన్నో పోరాటాల మధ్యలో ఈ సభ ఏర్పాటు చేయడానికి, ఈ సభలో నీ ఉండినట్లుగా చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఈరోజు నిన్ను ముట్టాలని 12 సంవత్సరాలుగా నీ బతుకులో రాని మార్పు, 18 సంవత్సరాలుగా నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు, నీ బ్రతుకులో ఎంతో కాలం నిందలు, అవమానాలతో, కష్టముతో, కన్నీరుతో వృధాపరుచుకున్న సమయాలలో ఈరోజు దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? రమ్మని పిలిచినప్పుడు వచ్చిందామె. ప్రభు పిలుస్తున్నాడండి, నద్ది రండి, నా ఎద్దుకు రండి. ఏ కొండకో వెళ్ళక్కర్లేదు, ఏ సులువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆయన ఎక్కడైనా ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడన్న దేవుడు నీ ముందు ప్రభు ఉన్నాడని విశ్వసించి, ప్రభు ఇదిగో నా జీవితం అని నువ్వు నోరారా చెప్పగలిగితే, మనసారా ప్రార్థించగలిగితే, మరుక్షణంలోనే పరిశుద్ధాత్ముడి కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ఈరోజున ఒకటే మాట, ఖచ్చితంగా మీరు ఒప్పుకోకపోయినా, మీరేంటండి అందరూ, ప్రతి ఒక్కరూ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి రోగాలతో, వ్యాధులతో, సమాధానం లేని పరిస్థితుల్లో, దురభ్యాసాలకు బానిసలై, సాతానుకు బానిసలై, లోకానికి బానిసలై, జీవితంలో నెమ్మది లేక, జీవితంలో తృప్తి లేక, విసిగిపోయి కృంగిపోయిన జీవితాలే ఉన్నారు. ఎందుకయ్యా బతుకుతున్నావంటే చావలేక బతుకుతున్నాను నేను వారే 190% ఉన్నారండి. యేసయ్య నీ జీవితానికి ఒక గమ్యం చూపిస్తాను అంటున్నాడు. నువ్వు బతకాలి, ఆయన నామాన్ని ప్రకటించడానికి బతకాలి,
ఆయన శక్తిని ప్రకటించడానికి బతకాలి, ఆయన సాక్షిగా ఉండడానికి బతకాలి. ఈ రాత్రి నేను నిన్న చెప్పాను, ఈ మదిరేలు నుండి సేవకులు లేవాలి, యవనస్తులు లేవాలి. నా జీవితం ఇంకింతే, కూలి పనే నా బతుకు, ఇంకింతే, మాకు బిడ్డలు పుట్టరు అనుకున్న వారి గర్భములో నుండి ప్రవక్తలు పుట్టాలి. హన్నా గర్భవతిగా బిడ్డను కన్నప్పుడు సమూయేలు ప్రవక్త పుట్టాడండి. సమూయేలు వంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేకుండాను అనింది బైబిల్లో. ఈరోజు నీ జీవితంలో నిస్పృహతో ఉన్నావేమో, నిరుత్సాహంతో ఉన్నావేమో. అది నీ ఉద్యోగమైన, నీ గర్భఫలమైన, నీ దురభ్యాసం నుండి విడుదలైన, నీ రోగము కుదరని రోగము నుండి స్వస్థత అయినా, నీ మానసిక ఆవేదన అయినా. చాలామంది డిప్రెషన్లో ఉన్నారు, ఇవాళ విరక్తి చెందిపోయి ఉన్నారు జీవితంలో. మంచి బట్టలు వేసుకోవేరా, ఎందుకు? తలదూకోరా, ఎందుకు? తినరా, తర్వాత ఎప్పుడు? ఏంటంటే యవ్వనస్తులు ఇలా తయారవుతున్నారు ఇవాళ జీవితంలో విరక్తి చెందిపోయి. ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. భార్యాభర్తలు పొద్దున్న లేస్తే కుక్క నక్కల్లాగా అరుచుకుంటూనే ఉన్నారు, కానీ ప్రేమతో పలకరింపులు లేవు. ఇరువురు కలిసి ప్రార్థించే స్థాయి లేదు. ఎవరు బైబిల్ వాళ్ళు పెట్టుకుంటారు, చర్చికి పోవాలంటే పోతారు, కానీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోరు. అటువంటి కుటుంబాలలో ఈరోజు ప్రభు అద్భుతాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నాకు తెలియదు నీ బాధ ఏంటో, నాకు తెలియదు నీ శ్రమ ఏంటో, నాకు తెలియదు నీ వేదన ఏంటో. దేవునికి బాగా తెలుసు యవనస్తుడా, బాగా తెలుసు సహోదరుడా, సహోదరి. నిన్ను బాగా ఎరిగిన ప్రభు ఈ రోజు నిన్ను దేవుడే ఇక్కడికి పిలిచాడు, రమ్మని పిలిచాడు. వచ్చావు, అర్ధరాత్రి వరకు కూర్చున్నావు. ఆయన నిన్ను ముట్టాలని ఆశిస్తున్నాడు. ఆయన గురించి విని వచ్చావు, ఆయన ప్రేమను, శక్తిని గురించి వింటున్నావు. విశ్వసించు, అద్భుతాలు చూస్తావు. మనుషులతో చెప్పుకున్నావు నీ బాధ, డాక్టర్లతో చెప్పుకున్నావు నీ బాధ, కోర్టుల మీద తిరిగావు నీ కేసు కోసం. ఏ న్యాయాధిపతి నీకు న్యాయం చేయటం లేదు, నీ పక్షంలో ఉండి ఎవరు నీకు వాదించటం లేదు. ప్రభువే నీ పక్షంలో ఉండడానికి, నీకు మేలు చేయడానికి, నీ మొరలు ఆలకించి నీకు విడుదల ఇవ్వడానికి మన మధ్యన ఉన్నాడు. లేచి నిలబడితే దేవుడితో మీకున్న బాధ ఏంటో, సమస్య ఏంటో, చిక్కేంటో స్పష్టంగా చెబితే ఇప్పుడే ఇక్కడే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దయచేసి ప్రార్థన సమయంలో ఎవరు వెళ్ళొద్దు. కొద్ది క్షణాల్లో మనం ముగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ గర్భఫలాన్ని ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. నీ వంకరతనాన్ని కుదర్చడానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దీర్ఘకాలంగా నీకు తీరని సమస్యను, తీరని వ్యాధుల నుండి నీకు విడుదలనివ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ఒక్క మాట చెప్పండి. నీ ముందు సిలువ వేయబడి వేలాడుతున్న యేసు వైపు చూడండి. నీ కోసమే నేను ప్రాణమిచ్చాను. నిన్ను స్వస్థపరచడానికే నేను దెబ్బలు తిన్నాను. నిన్ను పాప బంధకముల నుంచి విడిపించడానికే నేను రక్తము కార్చాను అని యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమ కలిగిన యేసయ్యను గురించి ఎన్నోసార్లు విన్నావేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆయన ఎంత శక్తి గలవాడో ఆయన తాకుదల ద్వారా నీవు అనుభవించాలని కోరుతూ ఉన్నాడు. ప్రభువా, నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించు. హన్నవలే నోరు తెరిచి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. నా నింద చూడయ్యా, నా అవమానము చూడయ్యా, నా కొరత చూడయ్యా, నా బాధ చూడయ్యా. నా బాధ నా భర్త తీర్చలేకపోతున్నాడు, నా కొరతలు ప్రభుత్వాలు తీర్చలేకపోతున్నాయి, నా సమస్యలకు ఎవడూ విరుగుడు చెప్పలేకపోతున్నాడయ్యా. నా సంకటాలు కుదిర్చే యేసయ్యా, నా రుణ బాధల నుంచి నాకు విడుదల దయచేయి.
నా నిరుద్యోగ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి. నా పనిలో నాకు దీవెన దయచేయి. నా స్వభావాన్ని మార్చేసయ్యా. చచ్చిపోవాలనే ఆశ, ఎందుకు వచ్చిన జీవితం అనే విరక్తి నన్ను వెంటాడుతున్నాయ్యా. నేను చావను, నేను బ్రతికి దేవుని నామాన్ని వివరిస్తా, దేవుని ప్రేమను ప్రకటిస్తా. నేను కొద్ది నిమిషాలు మౌనం కొంటున్నాను. మీరు దేవునితో మాట్లాడండి. దేవునికి మీరు సమాధానం చెప్పండి. దేవునితో మీరు ఒక్కసారి మీ బాధను, మీ సమస్యను చెప్పి ఆయనతో ఒక్క మాట చెప్పండి. ప్రభు అద్భుతం జరిగిస్తాడు. మేలు పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ముట్టబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. వంకరతనంతోనే ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. రోగాలతో వచ్చారు, అలాగే వెళ్ళొద్దు. స్వస్థపడి వెళ్ళండి, క్షమించబడి వెళ్ళండి, దీవించబడి వెళ్ళండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ పక్కనే ఉన్నాడు, నీ ఎదురుగుండానే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అయ్యా, నా హృదయంలోకి రాయ్యా. అయ్యా, నీ చేత్తో నన్ను ముట్టయ్యా. అయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను రక్షించయ్యా, సాతాను బంధకముల నుంచి విడిపించయ్యా. నోరెత్తి స్వరమెత్తి దేవునికి చెప్పండి. అడుగుడే మీకు ఇవ్వబడను. అవునయ్యా, ఎన్నోసార్లు తప్పించుకున్నానయ్యా. ఈ రోజు నన్ను విడిచిపెట్టొద్దేసయ్యా. నీ పిలుపుకు లోబడుతున్నానయ్యా. అయినా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? మళ్ళీ మళ్ళీ నన్ను పిలుస్తున్నావా? ఇదిగో దేవా నా జీవితం. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం చేసుకుంటున్నానయ్యా. ఇదిగో నా జీవితం, ఇదిగో యేసయ్యా నా జీవితం. మనస్ఫూర్తిగా నోరు విప్పి దేవునితో చెప్పండి. పాటగా పాడండి, ప్రార్థనగా వినిపించండి. రెండు చేతులు పైకెత్తి, ఇంకా నేను నా ఇష్టం చేయనయ్యా, నీ సొత్తయ్యా. నేను నిన్ను ప్రేమించకముందే నన్ను ప్రేమించావే. నేను ఎరగకముందే నన్ను ఎరిగావే. నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, రక్తపు గడ్డగా ఉన్నప్పుడే నన్ను చూచావే. నాలాంటి పాపిని, నాలాంటి ద్రోహిని, నాలాంటి సాతానును వెంబడించే వ్యక్తిని రక్షించడానికి నా శాపాన్ని సిలువలో పొంది, నా పాపానికి పరిహారం చేసి, నా స్థానంలో నా కొరకు సిలువలో మరణించిన యేసు ప్రభువా నమ్ముచున్నానయ్యా. అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయము. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేకుండా ఈ లోకంలో సురక్షితంగా నేను ఉండలేనయ్యా. ఈ శోధనల లోకంలో, ఈ పాపాల లోకంలో, ఈ రోగాల లోకంలో, ఈ అబద్ధపు లోకంలో, ఈ మాయ లోకంలో నేను నీ లేకుండా బ్రతకలేనయ్యా. నన్ను ప్రేమించిన యేసయ్యా, నా హృదయంలోనికి రాయ్యా.
నా జీవితంలోనికి రాయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టయ్యా. నా కొరతలు తీర్చయ్యా. నా కొదువులు తీర్చయ్యా. నా హృదయ వాంఛలు తీర్చయ్యా. నాకు గర్భఫలం దయచేయ్యా. నాకు ఈ దురభ్యాసం నుంచి విడుదల దయచేయ్యా. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా. ఈ యవనేచ్ఛల నుంచి నన్ను విడిపించయ్యా. ఈ అల్పకాల పాప భోగము నుంచి విడిపించయ్యా. రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాను కానీ ఏమీ సాధించలేని నా జీవితాన్ని మార్చయ్యా. నా కష్టార్జితాన్ని దీవించయ్యా. నా కన్నీటిని తుడువయ్యా. ఈ సమయంలో దేవుడు నిన్ను 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 నిన్నే నిన్నే చూస్తున్నాడు. నువ్వు అడిగితే, నువ్వు కేక వేస్తే, నువ్వు మూలిగితే, నువ్వు అయ్యా అంటే నిన్ను ముట్టాలని చేయి చాచి ఉన్నాడు. అయ్యా, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదబస్తగా నీకు అంకితం. పాటగా కాక ప్రార్థనగా దేవుడితో చెప్పా మాట. ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి, ఇదిగో దేవా నా జీవితం నీకు ఇస్తున్నానని దేవునితో నోరు విప్పి చెప్పండి. మీరు ఇక్కడ చెప్పిన మాట పరలోకంలో వినబడుతుంది. ఒకేసారి మన అందరి ప్రార్థన వినే దేవుడు, అందరి హృదయవాంఛలు తీర్చగలిగిన ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడైన మన ప్రభు, అద్భుతాలు చేసే దేవుడు, మదిరలో అద్భుతాలు చేయాలని ఆకాశాన్ని వంచి తొంగి చూస్తున్నాడు నీ వైపే. నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, నా స్థితి చూసి జాలిపడయ్యా, నా వైపు చూడేసయ్యా అని నీవు ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నిన్ను కౌగిలించుకొని ముద్దాడి తన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. ఈ క్షణంలోనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి నిత్య నరకము నుండి తప్పించబడిన వ్యక్తిగా యుగయుగముల తరతరముల రాజ్య వారసుడిగా ఉండే భాగ్యం ఇస్తాడు. ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి, యేసయ్యా నన్ను చూడయ్యా, యేసయ్యా నన్ను ముట్టయ్యా, యేసయ్యా నా అవసరత తీర్చయ్యా, యేసయ్యా నన్ను మార్చయ్యా. మరణ ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల మొరల ఆలకించిన ఆయన, నీ బిడ్డలు మొరల ఆలకించిన ఆయన, ఇంత ఆలస్యమైన నీ సన్నిధిలో నిలబడి ఈ రోజు నా యేసయ్య దీవెన నాకు కావాలని, నా జీవితంలో వంకర్తనాలు పోవాలని, నా రోగాల నుండి నా స్వస్థత కలగాలని, నేను గర్భఫలం పొందాలని, నేను దురభ్యాసాన్ని నుంచి విడుదల పొందాలని, నా జీవిత గమ్యం నేను ఎరగాలని, ఏ ఏ ఆశలతో, ఏ ఏ కోరికలతో, ఏ ఏ రీతిగా నీకు ఎవరెవరు ఏ మూల నుండి ఏ స్థలం నుండి నీకు మొరపెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ఈ రాత్రి ఎవరిలో ఉన్న వారెవ్వరు ఎవరు నరకంలో ఉండకూడదయ్యా. మేమందరము నీ రాజ్యంలోనే ఉండాలయ్యా. ఈ ఆవరణలోకి వచ్చి వెళ్ళిన వారెవ్వరు ఆ పాత బతుకు మళ్ళీ బతకూడదయ్యా. ఆ రోత జీవితాలు మాకు వద్దయ్యా. అవే కష్టాలు, అవే కన్నీరు, అవే రోగాలు, అవే వక్రతనాలు వద్దు నాయనా. నూతన సృష్టిగా మమ్మల్ని మార్చాయా. నా యేసయ్య నన్ను మార్చాడు చూడు అని మేము రోషంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధ జీవితాలు బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ఆత్మాభిషేకముతో, ఆనందముతో, రక్షణ ఆనందముతో ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను ముట్టాడు, నా బ్రతుకు మారింది, నేను ఆయన సాక్షిగా బ్రతుకుతారనే తీర్మానాలతో వెళ్ళడానికి సహాయం చేయము. నీ యేసు ప్రేమను ప్రకటిస్తాను, నా యేసు ప్రేమను ప్రకటిస్తాననే మాట మా హృదయాల్లో నాటుకోవటానికి ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చి ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.